హాయ్ అండి. ఈరోజు పిల్లలకి టేస్టీగా, క్రిస్పీగా, హెల్తీగా ఐటెమ్ కుక్ చేసుకుందాం రండి. ఇవిగోండి అలసందలు. దీన్నే బొబ్బర్లు గూడా అంటారంట. ఇది మంచి హెల్తీ ఫుడ్ పిల్లలకి. ఇది నానేసి మనకు మొలకలొస్తాయి చూసారా? అట్లా తిన్నా భలే బలం పిల్లలకి. కానీ వాళ్ళు అలా తినరు కదా! మనం ఉడకేసి, మసాలా ఏసి పెట్టినా ఇవి తినరు. సేల్ అవ్వవు. అందుకే దీన్ని వడలాగా చేద్దాం. అప్పుడైతే అసలు నాకు కూడా మిగలదనమాట. అలా తింటారు సాసేసుకొని. కరెంట్ పోయింది. ఇంకా అన్నం పొయ్యి మీద పెట్టాను. సాంబార్ చేస్తున్నాను. ఆ సాంబార్‌లో టచ్చింగ్‌లోకి వడలు చేశాను. ఇక కరెంట్ పోయిందిగా, మిక్సీ తిరగదుగా. లేకపోతే కొంచెం కచ్చా పిచ్చాగా మిక్సీ జార్‌లో వేసుకొని మనం తిప్పుకొని వేసుకుంటే సరిపోయిద్ది. ఇంక అందుకని ఇంక దీన్ని చితుకుడు కార్యక్రమం పెట్టాననమాట. ఇంగో పిల్లలు ఆడతానే ఉన్నారు. పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఒక పక్క హ్యాపీనెస్. ఎందుకంటే మన వర్క్‌లో మనం బిజీ అయిపోవచ్చు. ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉంటే వర్క్ అనేది అస్సలు సాధ్యం కాదు. అప్పటికి అలాగోలా కుడుతున్నాను. ఇంక పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోతారు కదా! స్కూల్‌కి వెళ్ళిపోతున్నారు అనే హ్యాపీనెస్ కన్నా బాధే ఎక్కువగుందండి ఈసారి మటికి. మా పిల్లలు బయట ఆడుకోవటం తక్కువ, ఇంట్లో ఉండటం ఎక్కువ. వెళ్ళి ఆడుకోండి, నేను ఇల్లు శుభ్రం చేసుకుంటాను, బయటికెళ్ళి ఒక అరగంట ఆడుకొని రండిరా అంటేనే వెళ్తారు. లేకపోతే ఆ టీవీ, ఫోను, డ్రాయింగ్, కాసేపు ఇంట్లోనే. ఈసారి కొత్తగా ఏం చేశారంటే బెడ్రూమ్‌లో లైట్లన్నీ ఆపేసేసి ప్రొజ ప్రొ ప్రొడక్టరా? ప్రొజెక్టరా? ప్రొజెక్టర్ అనుకుంటండి. అది పెట్టారు. భలే బాగుంది. అంత క్లారిటీగా రాకపోయినా కొంచెం బూజరగా వచ్చింది. ఏమిలా ఒక వైట్ క్లాత్ ఒకటి పెట్టారు. దాన్ని దండంలాగా కట్టారు. ఏందో ఫోను, బాక్స్ కార్డ్ మన అట్టపెట్టెలో పెట్టేసేసేసి దాన్ని అలా వదిలారండి. భలే బాగుంది. ఈసారి సెలవులకి వాళ్ళు అలాంటిది ఏదన్నా ట్రై చేస్తాను కొనిపెట్టడానికి. ఇంకా అలా గడిచిపోయింది ఈసారి. నేను ఇంక టీవీ చూసే కన్నా అది చూస్తే నయం కదా అని నేను వదిలేసాను. ఏసీ ఏసుకొని చక్కగా కూర్చున్నారు. వాళ్ళకి కావాల్సినయి వీలైతే వాళ్ళే వండుకొని తినేశారు. లేదా నాకు చెప్పారు, నేను చేసి పెట్టాను. ఐస్ క్రీమ్స్ అలాంటివి ఎప్పుడన్నా తిన్నాం. వస్తా ఉంటాయి కదా బయట. ఇంక ఈసారి పానీపూరీలు ఎక్కువ తినలేదు. అట్లా సరదాగా గడిచిపోయింది. స్కూల్‌కెళ్ళేటప్పటికన్నా ఇంట్లో ఇలా సెలవుల్లో ఉన్నప్పుడు చదివే పని లేదు కదా! అందుకే కొంచెం పిల్లలు కొంచెం హ్యాపీగా ఉంటారు. పిల్లలతో మనం ఎంజాయ్ చేయడానికైనా, పిల్లల్ని మనం అర్థం చేసుకోవడానికైనా, మనల్ని పిల్లలు అర్థం చేసుకోవడానికైనా ఇది టైం అండి. మంచి టైం. వాళ్ళకి ఏదైనా బాలు మా ఇంటి కింద బావిలో పడిపోయినా అది బకెట్‌తో తీసిస్తే, "మమ్మీ నువ్వు భలే తోపు మమ్మీ, నువ్వు తురుము మమ్మీ" అని అంటాం. వాళ్ళకి రాని పనులు మనం ఏమన్నా చేస్తే భలే పొగుడుతారనమాట. ఇంకా అవన్నీ మిస్ అవుతాం. ఇంకా స్కూల్‌కి వెళ్ళిపోతారు. వాళ్ళకి మించిన ఆ బ్యాగులు బరువులేసుకొని ఏదో డల్‌గా వెళ్తారింకా. స్కూల్ స్టార్ట్ అవుతాయి గదా! చదువులు చదవాలి గదా! ఆ క్యారేజీ బాక్స్‌లో పెట్టినా సరే మనం ఇప్పుడు చక్కగా వేడి వేడిది నోట్లో పెడుతున్నాను. ఇంక స్కూల్‌కెళ్తే ఆ బాక్స్‌లో పడేస్తే అదేమో అదొక రకం వస్తది కదా! బాక్స్‌లో మనం పెట్టి ఇలా పెట్టిందా వేరు, బాక్స్‌లో పడేసింది వేరు. ఇంకా అవంతా పాపం పడాలి సంవత్సరం పాటు. ఒకరోజైతే నైట్ అంతా కరెంట్ పోయింది. మా రెండాయన, నేను కూర్చున్నాం. కథ చెప్పు మమ్మీ అని అడిగాడు. వాళ్ళకి కథలాగా చెప్పాను. మళ్ళీ నెక్స్ట్ రోజు అన్నాడు, మమ్మీ మనం భలే ఎంజాయ్ చేసాం కదా! ఇవాళ కూడా ఎంజాయ్ చేస్తే బాగుండిద్ది కదా అన్నారు. ఫోన్లే కాదండి పిల్లలకి మనం చక్కగా, నేను ఆ రోజు వాడు ఫోన్ చూస్తుంటే తీసేసి మరీ మాటలు చెప్పాను. అట్లా మనం కూడా అలా మన మాట వాళ్ళు వినాలని కాదు, వాళ్ళ మాటలు కూడా మనం వినాలి. వాళ్ళు చెప్పిన పనులు కూడా మనం చేస్తే పిల్లలు చక్కగా మన మాట కూడా వింటారు. పెద్దయిన తర్వాత విషయం వింటారో వినరో ఇంకా వాళ్ళిష్టం. అది మన రాతను బట్టి జరిగిద్ది. ఇప్పుడు గనక పిల్లలకి నచ్చినట్టు మనమే ఉండాలి. ఇంకేందండి సంగతులు? మీరు పిల్లలతో ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్‌లో పెట్టండి. లైక్ కొట్టండి వీడియో నచ్చితే గనక. వీడియోస్ చేద్దాం అంటారు. "అరే చేద్దాంరా కూర్చోండి" అంటే ఇలా వద్దు, అలా వద్దు, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని వాళ్ళే కొట్టుకుంటా ఉంటారు. ఇంకెందుకురా అని నేనే వదిలేస్తాను. ఇంక అందుకని వీడియోస్ చేయలేదనమాట. గోల చేస్తూ ఉంటారు కదా! వీడియో చేసి పెట్టారంటే ఇక మామూలుగా కాదు. ఇలా కుకీస్ చేశాననమాట. ఇవి మట్టుకి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. లోపల కూడా ఉడకాలి కదా! ఉల్లిపాయలు అవన్నీ వేసా కదా, మగ్గుతాయి బాగా.
అంతకుముందు నేను షార్ట్స్ వీడియోస్లో కూడా పెట్టాను. చిక్కుడుకాయ గింజలతో చేశాను సేమ్ ఇలాగే. ఒకరోజు అలా ఒకరోజు ఇలా అలసందలు, చిక్కుడుకాయ, శనగలు ఇట్లా మంచి ఫుడ్స్ పిల్లలకి ఈ రకంగా పెడితే బాగానే ఉంటుంది. మనం రేపొద్దున స్కూల్స్ వెళ్ళినా బాక్స్లో పెట్టినా శుభ్రంగా తినేస్తారు. ఇలాంటివి ఉంటేనే అన్నం పోతుంది అనమాట లోపలికి. మీరు కూడా ట్రై చేయండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ మట్టుకి నానబెట్టుకొని తినొచ్చు. దీన్ని చక్కగా ఉడకపెట్టి తిన్నా మంచిదేను. ముందు అలా మంచిది ఆయిల్లో కన్నా, కానీ కొన్ని కొన్ని తప్పదు కదా మనకి. మా అబ్బాయి వాళ్ళైతే ఒకసారి పిజ్జా చేశారు. మైదా పిండి అనుకొని గోధుమ పిండి వేశాడు వాడు. అబ్బా టేస్ట్ అంతా బాగుంది కానీ ఆ పిండిల దగ్గరే తేడా పడిపోయింది. పోనీలేండి ఈసారి మళ్ళీ ఇక సాహసాలు వద్దు. 2 ప్లేట్లు మాడిపోయినాయి ఆ పిజ్జా ఏమో కానీ. ఇంక ఈసారి ఊరుకోను, చేస్తానన్నా బయట తెప్పిస్తాను. ఈసారి ఓవెన్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాను. అదైతే చక్కగా పిజ్జాలన్నీ చేసుకోవచ్చు అంటున్నారు, చూద్దాం. అలసందల వడలన్నమాట. పిల్లలకే సరిపోలేదండి, తిన్నారు. టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. చేసిన తర్వాత మటుకి మళ్ళీ ఈ వీడియోకి వచ్చి కామెంట్ చేయడం మర్చిపోకండి బాగుంటే, సరేనా? ఇంక పిల్లలు ఏమన్నారో చూద్దామా మరి. మన కోసం ఈరోజు మమ్మీ మన కోసం డెలిషియస్ పకోడీలు వేసింది. ఏం పకోడీలు మమ్మీ? పకోడీ కాదది, కుక్కీస్. డెలిషియస్ అలసందలు కుక్కీస్. డెలిషియస్ అలసందలు ఇండియన్ కుక్కీస్ మమ్మీ వేసింది. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాం. ఇన్సైడ్ ఆగు సూపర్ ఉంది గాయ్స్. సూపర్ అంటే సూపర్. ఎక్కువ సాస్ వద్దు, లైట్గా చాలు. ఇదేంది ఎంత సాసా? బట్ మీరు కూడా తినండి ఫ్రెండ్స్. జోక్కర్లేదు నోట్లో. ఇదేది అంత లాగదని ఇంకోసారి తీసుకుంటాము. సూపర్ ఉంది. ఫంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. మైండ్ బ్లోయింగ్ అంట. మరి ఎక్కువ ఇది రైట్. ఏదన్నా ఆస్వాదించుకొని తినాలి. మీ ఆస్వాదం తర్వాత ఆస్వాదించుకోండి, ముందు చెప్పండి. వెళ్ళి మళ్ళీ వండుకొని తినాలిగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నువ్వు 2 కాళ్ళు కింద తీసి పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టి మర్చిపోకండి నొక్కండి. గట్టి కొట్టండి. ఎవరిని ముగ్గురులో ఎవరిని కొడతారు వచ్చి చెప్పండి. గంట. అండ్ టేక్ కేర్, బై బై. కామెంట్ చేయండి, చాలా మర్చిపోకండి. కామెంట్ అంటే చేయండి పవన్ గురించి. ఉంటా మా కుక్కీస్ గురించి అంట కామెంట్ చేయండి. ఉంటా, బాయ్. మీకు కావాలంటే